నగర ప్రజలకు మరియు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రియల్టర్స్, బిల్డర్స్, డెవలపర్స్ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చి ఇప్పటి వరకు ఏవైతే అనధికారిక లేఅవుట్లు ఉన్నాయో ఆ అనధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు LRS స్కీమ్ 2020 తీసుకురావడం జరిగింది. దాన్ని మొదటగా అక్టోబర్ 23, 2025 వరకు దాన్ని కట్ ఆఫ్ డేట్గా ప్రకటించినప్పటికీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, డెవలపర్స్, రియల్టర్స్ వారి శ్రేయస్సు దృష్ట్యా దాన్ని 23 జనవరి 2026 వరకు మరో 3 నెలలు పొడిగించడం జరిగింది. కాబట్టి అనధికారిక లేఅవుట్లు వేసిన వారు కానివ్వండి, అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నవారు అంటే 30 జూన్ 2025 తారీఖు లోపల, జూన్ 30, 2020 తారీఖు లోపల అనధికారిక లేఅవుట్లు వేసిన వారు, అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నటువంటి వారు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు LRS 2020 పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి రియల్టర్స్, డెవలపర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని కట్ ఆఫ్ డేట్ కూడా 23 జనవరి 2026 వరకు పొడిగించారు. అందరూ కూడా ఈ రియల్టర్స్, డెవలపర్స్ అదేవిధంగా ఈ అనధికారిక అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నటువంటి వారు దీన్ని కనుక వినియోగించుకున్నట్లయితే మీ ప్లాట్లు క్రమబద్ధీకరించబడతాయి. ఆ క్రమబద్ధీకరించబడడం వల్ల మీ ప్లాట్లకి బిల్డింగ్ పర్మిషన్స్ వస్తాయి, బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. ఒకవేళ అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నట్లయితే అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నటువంటి వారికి బిల్డింగ్ ప్లాన్స్ మంజూరు చేయబడవు. అటువంటి అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు క్రమబద్ధీకరించుకోకుండా బిల్డింగ్స్ కనుక కట్టినట్లయితే వాటిని అనధికారిక బిల్డింగ్స్గా గుర్తించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు బిల్డింగ్ నామ్స్ సంబంధించి కానివ్వండి, లేఅవుట్ నామ్స్ సంబంధించి అనేక లిబరల్ పాలసీస్ తీసుకొచ్చారు. గతంలో 40 ఫీట్ రోడ్స్ని ఇప్పుడు 30 ఫీట్ రోడ్ చేయడం కానివ్వండి, సెట్ బ్యాక్స్ విషయంలో కానివ్వండి అనేక సరళీకృత విధానాలు తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలందరూ, డెవలపర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా గత 2 రోజులుగా గౌరవ శాసనసభ్యులు నెల్లూరు రూరల్ శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఏవైనా అనధికారిక నిర్మాణాలు కానీ, అనధికారిక లేఅవుట్లు కానీ ఉన్నట్లయితే తొలి దశలోనే గుర్తించి వారికి మీరు చట్టపరమైనటువంటి నోటీసులు ఇవ్వడం ద్వారా వారిని మీరు నిర్మూలించగలిగినట్లయితే, వారిని మీరు అక్కడ మొదటి దశలోనే వారిని స్టాప్ చేయగలిగినట్లయితే ప్రజలకు ఇబ్బంది ఉండదని చెప్పి ఆ విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. అయితే ఎవరైతే ఇన్ని లిబరల్ విధానాలు తీసుకొచ్చిన తర్వాత, సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత, LRS స్కీమ్, BPS స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత కూడా వీటిని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా అనధికారిక నిర్మాణాలు చేపట్టినా లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా మీరు వెనకాడొద్దని చెప్పి వారు హితవు కూడా చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి యొక్క అభీష్టం ఒకటే, ప్రభుత్వం ప్రకటించే విధానాలను అందరూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లీకేజ్ కాకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. దానికి సంబంధించిన ఫార్మాట్ ఏమైనా ఉందా? ఇది ఆథరైజ్ లేఅవుట్ అని, ఇది అనాథరైజ్ అని? అంటే మనము ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆథరైజ్ లేఅవుట్ అయితే కనుక వారు ప్లాన్కి వచ్చి ఉంటారు, మనకి అప్రోచ్ అయి ఉంటారు, ప్లాన్ సబ్మిట్ చేసి ఉంటారు. సో ఆ సర్వే నెంబర్స్ మనకి ఒక పర్టికులర్ ల్యాండ్కి వెళ్ళినప్పుడు సర్వే నెంబర్స్ వస్తే ఆ సర్వే నెంబరు మన DPMS పోర్టల్లో ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో లేఅవుట్ ఉందా లేదా అక్కడే తెలుస్తుంది. లోకల్ సచివాలయంలో కనుక్కోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సచివాలయంలో మనకు ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీస్ ద్వారా కనుక్కోవచ్చు. సార్ కట్ ఆఫ్ డేట్లో కానీ వచ్చే కానీ వాళ్ళు చేయించుకోకపోతే మళ్ళీ తర్వాత వస్తే చేయరా మీకు వాళ్ళకి? అందుకే ప్రభుత్వం ఇది చివరి అవకాశం అని చెప్పింది క్లియర్ కట్గా. అంటే ప్రభుత్వం ఇది చివరి అవకాశంగా దీనిగా పరిగణించాలని చెప్పి క్రమబద్ధీకరణ కొరకు చివరి అవకాశంగా BPS 2025 అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అంటే బహుశా మరలా ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా చెప్పలేము. దాని తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం లేదు ఇంకా ఛాన్స్. 31 ఆగస్టు 2020 తర్వాత వచ్చిన అనధికారిక నిర్మాణాలకి, అదేవిధంగా అనుమతి పొందిన ప్లాన్కి విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలకి ఈ స్కీమ్ వర్తించదు. థ్యాంక్ యూ.